కాసేపట్లో టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనున్నారు చంద్రబాబు. తిరుపతిలో రెండో జాబితాను విడుదల చేస్తారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, తెలుగుదేశం పార్టీ మొదటి విడత 126 మందితో మొదటి విడత జాబితాను ముఖ్యమంత్రి 2 రోజుల క్రితం విడుదల చేశారు. ఇక మిగిలిపోయిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈరోజు సాయంత్రంలోగా లిస్టు విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క లిస్టు కూడా, అంటే కొన్ని పేర్లు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒక 5-6 సీట్లు మినహా పార్లమెంటు ఎన్నికలకు లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రంలోగా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మనం పార్లమెంటు అంటే లోక్సభ, తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఒకసారి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయనగరం నుంచి కూడా సిట్టింగ్ అశోక్ గజపతి రాజే బరిలో నిలవబోతున్నారు. అశోక్ గజపతి ఎంపీగా పోటీ చేస్తారా, అసెంబ్లీకి వస్తారా అనే అంశంపై కొన్ని చర్చలు కొద్దిమేర కసరత్తు జరిగినప్పటికీ కూడా తిరిగి ఆయన లోక్సభకే పంపాలని పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజే మళ్ళీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ అరకు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. విశాఖ పార్లమెంటుకు ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గంటా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని చెప్పినప్పటికీ ఆయన విశాఖ నార్త్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టులో గంటా పేరు ప్రకటించింది. దీంతో విశాఖ ఎంపీ స్థానంలో ముల్లపూడి రేణుక లేదా పల్లా శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి విశాఖ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి అడారి ఆనంద్, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నాడు. సునీల్ కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారైపోయింది. అదే అనకాపల్లి నుంచి అడారి ఆనంద్ పోటీపై దాదాపు ఇప్పటికే ఒక నిర్ణయం జరిగిపోయినట్లుగా మనకి సమాచారం అవుతోంది. రాజమండ్రి విషయంలో కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి స్థానంలో సిట్టింగ్ ఎంపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ప్రస్తుత ఆ పరిస్థితిలో ఆ స్థానంలో ఎవరిని పెట్టాలి అనే దానిపై కూడా పార్టీలో చాలా లోతైనటువంటి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే బొడ్డు భాస్కర్ రామారావు పేరు కొంత పరిశీలనలో ఉంది. మాగంటి రూపా కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశంపై పార్టీలో కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నర్సాపురం పార్లమెంట్లో అక్కడ పోటీ చేస్తారని భావిస్తున్నటువంటి అభ్యర్థి వైసీపీకి వెళ్ళిపోయినటువంటి ప్రస్తుత తనలో నర్సాపురంలో ఎవరిని బరిలో దింపాలి అనే దానిపై ఇంకా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీలుగా చేసిన వారికి ఒకరు ఇక్కడ పోటీ నుండి చేసే అవకాశం ఉందనేటటువంటి అంశంపై ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ నానియే తిరిగి లోక్సభ ఎన్నికల్లో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నారు. ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇక బందరు ఎంపీగా ఎవరు పోటీలో ఉంటారనే దానిపై మాత్రం ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కొనకళ్ళ నారాయణ ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే కొనకళ్ళ మళ్ళీ ఎంపీగానే పోటీ చేస్తారా, లేకపోతే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. వంగవీటి రాధాను బందరు పార్లమెంటు బరిలో నిలిపితే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతోంది. ఈరోజు సాయంత్రంలోగా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, రాజధాని ప్రాంతం ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణ్కు మొదటి లిస్టులో పేరు రాలేదు. ఆ స్థానాన్ని బాపట్ల ఎంపీ మాల్యాద్రికి కేటాయించారు. దీంతో బాపట్ల ఎంపీగా శ్రావణ్ కుమార్ను పంపే అంశంపై పార్టీలో ఇప్పటికే కొంత చర్చ జరుగుతోంది. ఆ దిశగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఇక ఒంగోలు బరిలో ఎవరిని నిలపాలి అనే అంశంపై కూడా పార్టీలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. మంత్రి సిద్ధా రాఘవరావు ఒంగోలు పార్లమెంటు ఎంపీగా పంపాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా దానిపై స్థానిక నాయకత్వం నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. సిద్ధాను మళ్ళీ దర్శిలో ఎమ్మెల్యేగానే నింపాలి, ఎమ్మెల్యేగా ఉంటేనే ఆ సీటు గెలుచుకునే అవకాశం ఉందనేటటువంటి ప్రతిపాదన జిల్లా
ఆ పార్టీ నుంచి వస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ సిద్ధాన్ని మళ్ళీ దర్శి అసెంబ్లీకే పంపించేటట్లయితే ఒంగోలు పార్లమెంట్కి ఎవరిని తీసుకురావాలనే విషయంలో కూడా ఇంకా పార్టీ కసరత్తు చేస్తుంది. 5-6 పార్లమెంట్లు పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో ఈ ఒంగోలు అంశం కూడా కొంత క్లిష్టంగా మారింది. దీనిపై కొంత లోతైనటువంటి చర్చ తర్వాత మరింత విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ యొక్క స్టాండ్గా కనిపిస్తోంది. నెల్లూరు నుంచి బీదా మస్తాన్ రావు, చిత్తూరు నుంచి శివప్రసాద్, అదేవిధంగా తిరుపతి నుంచి పనబాక లక్ష్మిని పోటీలో దింపాలనేది పార్టీ యొక్క నిర్ణయం. ఈరోజు ఇచ్చే లిస్టులో ఈ 3 పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. పనబాక లక్ష్మి 2 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె చిత్తూరు ఆమె తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరు శివప్రసాద్ సీటు మార్చే విషయంలో కొంత చర్చ జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఆయన్నే బరిలో నిలపాలనే అంశంపై పార్టీలో కొంత చర్చ జరుగుతోంది. దానిపై కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజంపేటకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. డీకే సత్యప్రభకు రాజంపేట లోక్సభ అభ్యర్థిగా నిలపాలి, లేకపోతే సాయి ప్రసాద్కి అక్కడ సీటు ఖరారు చేయాలని దానికి సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడప ఆదినారాయణ రెడ్డి, మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేయాలి అనే విషయంలో ఇప్పటికే ఒక పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిపై ఒక స్పష్టత ఉంది. దానిలో సెకండ్ థాట్ అనేది ఏమి సెకండ్ ఒపీనియన్ కానీ రెండో చర్చ కానీ పార్టీలో ఏం లేకపోవడంతో కడప పార్లమెంటు విషయంలో తెలుగుదేశం పార్టీలో స్పష్టత కనిపిస్తూ ఉంది. ఇక హిందూపురంలో నిమ్మల కిష్టప్ప, అనంతపురంలో జేసీ పవన్ పోటీ చేసే విషయంలో కూడా కొంత క్లారిటీ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనంతపురంలో కొన్ని సీట్లు మార్చాలి, అసెంబ్లీ సీట్లు మార్చాలి అని చేసి పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానికి సంబంధించినటువంటి కొంత స్పష్టత కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డి పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పార్టీలు ప్రస్తుతం దానిపై చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి చేరినటువంటి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు లోక్సభ స్థానంలో బరిలే నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 25 లోక్సభ స్థానాలను మనం చూసుకున్నట్లయితే ఒక 4-5 చోట్ల మాత్రమే కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైపోయారు. వాటితో ఈరోజు లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రమేష్, కేవలం ఎంపీ అభ్యర్థులైనా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఏమైనా కనపడుతోందా ఇవాళ సభలో? ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ ఉన్నటువంటి సీట్లు, మెజారిటీ సీట్లు అంటే ఒకేసారి మిగిలిన సీట్లన్నీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నామినేషన్లకు కూడా సమయం దగ్గర పడుతుంది. క్యాంపెయిన్కి కూడా చాలా తక్కువ సమయం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఓవైపు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రితో సహా ముఖ్య నేతలంతా వెళ్లాల్సినటువంటి తరుణంలో ఈరోజు రెండో లిస్టులోనే అందరు అభ్యర్థుల్ని ఖరారు చేయాలనేది పార్టీ యొక్క అభిప్రాయంగా ఉంది. కానీ కొన్ని సీట్ల విషయంలో ఇప్పటికీ 2-3 పేర్లు ప్రతిపాదనలో ఉండటం, ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత రావడం, పార్టీకి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం, సామాజికంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇవి పరిశీలించిన తర్వాత ఒక 5-6 సీట్లు అయినా మళ్ళీ పెండింగ్లో ఉండే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయంగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఏ సమీకరణలతో ఇప్పుడు కొంతమంది ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్ళీ మంత్రుల స్థానాల్లో ఉన్న వాళ్ళను ఎంపీలుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి, ఏ సమీకరణలు దోహదపడ్డాయి అట్లా సెలెక్ట్ చేయడానికి? అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా లోతైనటువంటి కసరత్తు, అంటే ప్రతిసారి జరిగేది అయినప్పటికీ కూడా ఈసారి మరింత విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ జరిగిందని చెప్పొచ్చు. గతంలో కూడా IVRS సర్వే తీసుకున్నారు. IVRS సర్వే ఒకటే కాకుండా వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఈక్వేషన్స్ను, వస్తున్నటువంటి సమాచారాన్ని అంతా కూడా చాలా లోతుగా పరిశీలన జరిపారు. కేవలం సిట్టింగ్గా ఉన్నారు, సీట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన కాకుండా సిట్టింగ్కే సీట్ ఇవ్వడం వల్ల జరిగే లాభం ఏంటి, జరిగే నష్టం ఏంటి, అక్కడ అభ్యర్థిపై ప్రజలు ఏమనుకుంటున్నారు, స్థానికంగా పార్టీలో ఎటువంటి అభిప్రాయం ఉంది, ఇలా ప్రతి ఈక్వేషన్ పై కూడా చర్చించిన తర్వాతే వారికి టికెట్లను ఖరారు చేస్తున్నారు. మరో విషయంలో సీనియర్లుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న వారికి సైతం వారి వారసులను పరిచయం చేసే విషయంలో, వారి వారసులను ఆ స్థానాల్లో రంగంలోకి దింపే విషయంలో కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం, పార్టీ అధినేత మాత్రం మంత్రులే తిరిగి పోటీ చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తులు, ఆ స్థానాల్లో ఉన్నటువంటి నేతల అభిప్రాయం మేరకు వారి వారసులను దాదాపు 11 చోట్ల ఆ వారసులకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఈక్వేషన్స్ కూడా తెరపైకి తీసుకున్న తర్వాత యువతకు అవకాశం ఇవ్వడం ఏ రకంగా ఉంటుంది, లేకపోతే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీనియర్కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై చాలా లోతుగా చర్చలు జరిపిన తర్వాత వివిధ
సర్వే నివేదికలను తెప్పించుకున్న తర్వాతే దాదాపు 10 నుంచి 11 స్థానాల్లో కొత్త వారికి అంటే వారి వారసులకు సీట్ల విషయంలో ముఖ్యమంత్రి పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్నారు చక్రి. రైట్. ఇప్పుడు అక్కడ కొంతమంది అసంతృప్తులు ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని స్థానాల్లో 2-3 అనుకున్నటువంటి పరిస్థితి, కొన్ని పర్టికులర్ స్థానాల్లో వారిని కాదు అని వీరికి ఇచ్చిన సందర్భంలో వాళ్ళని ఏ విధంగా వారిని సంతృప్తి పరిచే అవకాశం ఉంది, ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఫైనలిస్టు వచ్చేస్తోంది కాబట్టి. ఇప్పటికే సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అదేవిధంగా యనమల రామకృష్ణుడితో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ టీము ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరితో కూడా నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రపోజల్స్ కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా ఈ టీము డీల్ చేస్తూ ఉంది. వారితో ట్రబుల్ షూట్గా వీళ్ళని పెట్టి వీళ్ళ ద్వారా అక్కడ అసంతృప్తులు బుజ్జగించే పని ఇప్పటికే మొదలుపెట్టారు. దాదాపు 10-15 నియోజకవర్గాల్లో కొంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి బెడద ఉండే అవకాశం ఉంటుందని పార్టీ అధినాయకత్వం మొదటి నుంచి అంచనా వేస్తాం. దీంతో ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తులు బరిలో దిగకుండా ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, వాళ్ళని ఏమేమి చెప్పి వారిని బుజ్జగించాలి, ఎన్నికల్లో పోలింగ్ నాటికి మొత్తం పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను ఎవరు తీసుకోవాలనే విషయంలో పార్టీ మొదటి నుంచి కొంత స్పష్టతతోనే ఉందని మనం చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వివిధ పార్టీల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. చేరిన అందరికీ కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేని కారణంగా వారు ఖచ్చితంగా అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. తిరిగి ఎన్నికల్లో వాళ్ళు ఏదో ఒక రకంగా నష్టం చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో వారందరినీ బుజ్జగించేందుకు వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం, లేకపోతే ఇతరత్ర వారికి పదవులు కట్టబెడతామని ఒక హామీ ఇవ్వడం, ఇవన్నీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడితో పాటు పార్టీలో కొంత ముఖ్యమైనటువంటి నేతలతో ఒక కమిటీ పనిచేస్తూ ఉంది. వాళ్ళందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వారిని బుజ్జగించేటటువంటి చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంత తక్కువ చేయాలి అంటే రెబల్స్గా రంగంలో దిగేటటువంటి సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలనే ఒక స్ట్రాటజీ విషయంలో పార్టీ చాలా క్లారిటీతో ఉంది. దానికి అనుగుణంగానే పార్టీలో కసరత్తు కూడా జరుగుతుందని మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ కర్నూలు కోట్ల ఇప్పుడు బుట్ట రేణుక పార్టీని వీడే అవకాశం కనపడుతుంది. అక్కడ కిషోర్ చంద్రదేవ్ ఇతర పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుని టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎట్లా ఉంది పరిస్థితి? కర్నూలు జిల్లాలో ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది. కేఈ అదేవిధంగా కోట్ల కుటుంబాలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయంలో కొంత సర్ది చెప్పగలిగారు. ఆ ఈక్వేషన్ బాగానే సెట్ అయింది. కానీ బుట్ట రేణుక మాత్రం సంతృప్తి చేయాలంటే ఆమె కోరుకున్న చోట సీట్ ఇవ్వలేకపోవడం, ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ మారేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఊహించినట్టుగా కనీసం ఒక 5 చోట్ల కానీ, ఒక 10 చోట్ల కానీ ఇబ్బంది తప్పదు అనేది పార్టీ అంచనాగా ఉంది. ఇందులో భాగంగానే సీట్లు ప్రకటించిన చోట కూడా ఆదాలకు నెల్లూరు రూరల్ సీటు ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి కొంత పార్టీ అధినాయకత్వాన్ని కానీ, జిల్లా నాయకులను కానీ, పార్టీ కేడర్ను కానీ కొంత షాక్ గురి చేసిన మాట వాస్తవం. ఇందులో మనం ఆ విషయంలో పార్టీలో కూడా బహిరంగంగానే దానిపై కామెంట్లు చేస్తూ ఉన్నారు. సీటు ప్రకటన తర్వాత అభ్యర్థి ఎవరో తేల్చిన తర్వాత అన్ని అంశాలు చర్చించిన తర్వాత కూడా ఒక నేత పార్టీ నుంచి వెళ్ళిపోవడం అధికార పార్టీకి కొంత ఇబ్బందిగా మారుతుంది. కొంత నెగిటివ్ డిస్కషన్కు ఆస్కారం ఇచ్చినట్లు ఉంటుంది అనేది పార్టీ నేతలు చెబుతా ఉన్నారు. ఇటువంటి స్థానాల్లో రాయపాటి అసంతృప్తి నుంచి బయటకు వచ్చినట్టేనా జరుగుతున్నాయి. ఓవైపు జిల్లా పర్యటనలు చేస్తూనే వీటిని బుజ్జగించి రాయపాటి సీటు విషయంలో స్పష్టత ఉంది. రాయపాటి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసే విషయంలో మొదట కొంత భిన్నమైనటువంటి ఈక్వేషన్స్ పై చర్చ జరిగినప్పటికీ కూడా ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారని, ఆయన పార్టీ మారే ఆలోచనలో లేరనే విషయాన్ని రాయపాటి 1-2 సందర్భాల్లో స్పష్టం చేశారు. నిన్న కూడా దీనిపై పార్టీ అధినాయకత్వానికి ఆయన ఒక స్పష్టంగా పార్టీ మారే ఆలోచనలో తాను లేను, బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని పార్టీ శ్రేణులు కానీ, పార్టీ పెద్దలు కానీ నమ్మాల్సినటువంటి అవసరం లేదని రాయపాటి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. మొత్తంగా అది మరికొద్దిసేపట్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతూ ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం తిరుమలలో ఆయన దర్శనం అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి తిరుపతి గ్రౌండ్స్ లో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది, ఎంపీ అభ్యర్థుల జాబితాను. ఇక అసెంబ్లీ 2వ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎంపీ అభ్యర్థులు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సందిగ్ధం ఉన్నప్పటికీ కూడా ఒక క్లారిటీ తీసుకువచ్చి కొన్ని సమీకరణల ద్వారా కొంత క్లారిటీ తీసుకొని అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఆ అభ్యర్థుల లిస్ట్ ఎన్టీవీ మీకు ప్రజెంట్ చేస్తుంది, మీరు చూడొచ్చు. మరికొద్దిసేపట్లో అధికారికంగా చంద్రబాబు నాయుడు ఈ లిస్ట్ను ప్రకటించే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం చంద్రబాబు
ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నారు. దానికంటే ముందు శ్రీవారిని దర్శించుకుని తిరుమలలో ఆ తర్వాత ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందు ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ మొదటి విడత జాబితా రిలీజ్ అయింది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ కాబోతోంది. రెండో విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల అయితే క్లారిటీ ఉంది. ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం కనపడుతోంది మరికొద్దిసేపట్లో. అంటే తిరుమల దర్శనం తర్వాత తిరుపతి చేరుకున్నారు చంద్రబాబు. తిరుపతి చేరుకున్న అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి గ్రౌండ్స్లో మాట్లాడతారు. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు. తిరుపతి సభ అభ్యర్థుల ప్రకటన తర్వాత శ్రీకాకుళం నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతోంది. ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తిరుమల నుంచి చంద్రబాబు స్కెడ్యూల్కి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. దామోదర్, దర్శనం పూర్తయిందా చంద్రబాబుది? స్కెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? కార్యకర్తలను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడబోతున్నారు? చక్రి కొద్దిసేపటి క్రితమే స్వామివారిని కుటుంబ సభ్యులతో సహా దర్శనం పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు మరి అరగంటలో కిందికి దిగనున్నారు. 2 గంటలకు సమావేశానికి హాజరై అక్కడ 2 గంటల నుంచి 2:45 వరకు ఆయన ఇక్కడ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జాబితాను విడుదల చేసి నేరుగా ఇటు నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళి అటు తర్వాత ఆయన శ్రీకాకుళంలో జరిగే సభకు వెళ్ళనున్నారు. అయితే జాబితాను పూర్తి స్థాయిలో ఇక్కడ విడుదల చేస్తారా, మొత్తం పేర్లు విడుదల చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది దామోదర్, ఎంపీ పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే జాబితాను రిలీజ్ చేస్తారని కూడా నాయకులు చెప్తున్నారు. దీంతో పాటు ఆయన ప్రత్యేకంగా ఈ సమావేశం నుంచి తమ మీద అనవసరంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి టీడీపీ మీద వ్యాఖ్యానాలు వైసీపీ నాయకులు చేస్తున్నారన్న విషయం మీదనే పెద్ద ఎత్తున మాట్లాడబోతున్నాడని కూడా ఇక్కడ ముఖ్య నాయకులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల ప్రచార సభలు ఇక్కడ నుంచి ప్రారంభించిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ తమ ప్రజలకు వచ్చే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నాం అన్న విషయం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తుంది. చక్రి ఖచ్చితంగా సమావేశం అన్న తర్వాత నిన్న జరిగినటువంటి ఘటన ప్రధానంగా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనబడుతోంది. అయితే అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే ఎంపీ అభ్యర్థుల పేర్లు మాత్రమే వచ్చే అవకాశం కనపడుతోందా, లేదంటే అసెంబ్లీ రెండో జాబితా కూడా వచ్చే అవకాశం ఉందా? అసెంబ్లీ రెండో జాబితాలో కొంతమంది అంటే చిత్తూరు రాయలసీమ జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లతో పాటు ప్రధానంగా పార్లమెంట్ అభ్యర్థులు ఖరారైన పార్లమెంట్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో వీరే పోటీ చేస్తారని ఇప్పటికే ప్రజల్లో నానుతున్న పేర్లను మాత్రమే ఆయన ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రకటనలో సుమారు 16 నుంచి 17 మంది అభ్యర్థుల పేర్లను ఆయన ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను కూడా ఆయన ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. చక్రి అయితే ఈ రోజు కూడా కొన్ని ఏరియాల్లో పార్టీ తరఫున సర్వేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అభ్యర్థులు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సో అక్కడ నుంచి పూర్తి స్థాయిలో అందరినీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆయన మీట్ అవడానికి? బుజ్జగింపులు కావచ్చు, అభ్యర్థుల పేర్లు కావచ్చు, ఎవరైనా వచ్చారు? ఎవరైనా కనపడుతున్నారు అక్కడ ముఖ్య నేతలు? తిరుపతి పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. చిత్తూరు
పార్లమెంట్ అభ్యర్థి శివప్రసాద్ తో పాటు తిరుపతి కాంగ్రెస్ పార్టీ నుంచి నూతనంగా 2 రోజుల క్రితం పార్టీలో జరిగిన పనబాటి లక్ష్మి ఆమె భర్త కూడా ఇక్కడికి వచ్చి వారు అక్కడే వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఆశావాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో ఇంకా కార్యకర్తలు రావడం, ఇంకా సేవామిత్ర బూత్ కన్వీనర్లు సేవామిత్రలు రావడం ఇంకా ఆలస్యం అవడంతో ఒక మరి 10-15 నిమిషాలు ఆలస్యంగా వచ్చి దానికి షెడ్యూల్ టైంకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడని మాత్రం చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. అది చంద్రబాబు తిరుపతి షెడ్యూల్ కి సంబంధించినటువంటి వివరాలు. కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది ఎన్నికలకు ముందు లాంఛనంగా ఆయన శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. అందులోనూ 2వ దశ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితా కూడా ఉంటుందని తెలుస్తోంది. దాంట్లో కొంతమంది పేర్లు ఖచ్చితంగా డామ్ షూర్గా వీరికి టికెట్ వస్తుంది అన్న వారి పేర్లు మాత్రం ప్రకటించే అవకాశం కనపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడైతే సందిగ్ధత ఉందో, ఎక్కడైతే ఆశావాహులు ఎక్కువ ఉన్నారో, అసంతృప్తులు ఉంటారని భావిస్తూ ఉన్నారో వాటిని మాత్రం హోల్డ్లో పెట్టే అవకాశం కనపడుతోంది. వాటికి మరికొంత సమయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ఎంపీ అభ్యర్థుల జాబితా, అలాగే డామ్ షూర్గా వీరికి టికెట్లు వస్తాయి అనుకున్న వారి జాబితా మాత్రం, క్లారిటీ ఉన్న అభ్యర్థుల జాబితా మాత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుసు. దానికంటే ముందు కార్యకర్తల సమావేశం ఉంటుంది. కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా నిన్న జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు, తమ మీద ఎలా బురద జల్లాలనుకుంటున్నారు ఆయన చేస్తున్నటువంటి చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఈరోజు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశం కనపడుతోంది. ఆ తర్వాత ప్రెస్ మీట్లో ఆయన అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత శ్రీకాకుళం చేరుకుంటారు. శ్రీకాకుళం నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. ఎంపీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఎన్టీవీకి అందింది. ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు ఎంపీ అభ్యర్థుల జాబితాను చూడవచ్చు. జరిగితే పట్టించా चलो चलो भैया प्लीज चलो भैया प्लीज प्लीज వెనక్కి రా, ఎస్యూబీ సైడ్. సార్ సార్